ఎన్టీఆర్ జిల్లాలో దార్ గ్యాంగ్ కదలికలు జనానికి ముచ్చెమటలు పట్టిస్తుంటే అనంతలో ఓ ముఠా ఏకంగా ఏటీఎంకి టెండర్ పెట్టింది. యాక్సా బ్లేడ్, కటర్ మిషన్ గట్రా పక్కనెట్టి బొలారో వాహనాన్ని సీన్లోకి తెచ్చి కూల్గా ఏటీఎంని లేపుకెళ్ళింది. ప్రూఫ్స్ దొరకకుండా మంటల అస్త్రాన్ని ప్రయోగించింది. ఇంతకీ ఎవరా దొంగలు? టాస్క్ అయిపోయాక ఎటువైపు పారిపోయారు? ఇక్కడ చూడండి, ఇది ఏటీఎం సెంటర్. కాకపోతే ఇందులో ఆటో టెల్లర్ మిషన్ మాయమైంది. డోర్లు ఓపెన్ అయి ఉన్నాయి, అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇది ఉదయం సీన్. మరి రాత్రి ఏం జరిగిందో చూడండి. ఏటీఎం ఎత్తుకెళ్లారు సరే, ఎక్కడికి తీసుకువెళ్లారు, ఏం చేశారు? స్పాట్ పెట్టారు. రాత్రికి రాత్రే ఏటీఎంను ఎత్తుకెళ్లారు. ఉదయం ఉన్నదంతా కాజేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. బ్యాంక్ అధికారులనే కాదు, వ్యాపార వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది ఈ ఘటన. అనంతపురం జిల్లా తాడిపత్రి రహదారి పక్కనే ఉన్న ఈ ఏటీఎంను దొంగలు టార్గెట్ చేశారు. అర్ధరాత్రి దాటాక బొలెరో వాహనంలో వచ్చారు. కొద్దిసేపు ఏటీఎం ఎదురుగా వెయిట్ చేశారు. ఆ తర్వాత ఏటీఎంలోకెళ్లిన ఒకరు సీసీ కెమెరాలు, కరెంటు వైర్లను కట్ చేశాడు. ఆపై మెషిన్కు తాడు కట్టి దాని మరో చివరను బొలెరో కట్టాడు. వాహనాన్ని వేగంగా ముందుకు పోనివగా ఏటీఎం మెషిన్ అమాంతం ఊడి బయటకొచ్చేసింది. ఆ వేగానికి ఏటీఎం తలుపులు విరిగి పడ్డాయి. వెంటనే యంత్రాన్ని ట్రాలీలోకి ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదంతా నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ సహా స్పాట్కు వెళ్లారు. ఆధారాలు సేకరించి సీసీ ఫుటేజ్ను తిరగేశారు. దుండగులు ఎత్తుకువెళ్లిన ఏటీఎంకు సంబంధించిన సామాగ్రిని సింగనమల మండలం ఆకులేడు గ్రామంలో పడేసినట్లు గుర్తించారు. అందులో నగల కట్టలను తీసుకుని పెట్రోల్ పోసి నిప్పంటించారు. నిన్న లేట్ నైట్ ఆర్ అర్లీ మార్నింగ్ బీకేఎస్లో ఏటీఎం దొంగతనం జరగడం జరిగింది. దీంట్లో మొత్తం ఏటీఎం బాక్స్ అది తీసుకెళ్లడం జరిగింది. సో ప్రీవియస్గా కూడా కొన్ని ప్లేసెస్లో ఈ సిమిలర్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్ అది జరిగాయి. సో దాని బేసిస్ మీద మనకున్న అవైలబుల్ క్లూస్ మీద వర్కౌట్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. తొందరలో కేసు డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఏకంగా ఏటీఎంని ఎత్తుకెళ్లిన దొంగలెవరు? లోకల్ వాళ్ల, అంతర్రాష్ట్ర ముఠాల పన? వేలిముద్రల ఆనవాళ్లు దొరకకుండా కాల్చివేయడం చూస్తుంటే ప్రొఫెషనల్ దొంగల పన అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజ్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు త్వరలోనే దొంగల్ని అరెస్టు చేస్తామన్నారు.